హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. సంపదంతా ఒక చోట పోగుబడిన ప్రస్తుత దశలో సగటు జీవికి అడుగడుగున ఆకలి పేదరికం మిగిలాయి. కానీ భారత్లో పేదరికం 52% నుంచి 16% తగ్గిందని కేంద్ర ప్రభుత్వం గఫాలు కొడుతోంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదరికాన్ని తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని కోతలు కోస్తుంది. అంతర్జాతీయ సమాజం మాత్రం మోడీ ప్రభుత్వ గొప్పలను గోబెల్స్ ప్రచారంగా కొట్టిపారేసినాయి. అసలు పేదరికాన్ని తగ్గించడానికి, అంచనా వేయడానికి భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కులమానాలు ఏంటి అని నిపుణులు కేంద్ర సర్కార్పై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. నాటి ప్రణాళిక సంఘం ఉపాధి హామీ పథకం అమలును పేదరికం ప్రాతిపదికంగానే చేసింది. కానీ ఆ ప్రమాణాలను మోడీ సర్కారు ఎప్పుడూ తుంగలో దొక్కింది. అంతర్జాతీయ నిపుణుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి కేంద్ర పెద్దలు ఎగుమతులలో కొత్త సినిమా కలెక్షన్స్తో పోటీ పడుతున్నామని, మన దేశ ఎగుమతుల గురించి జబ్బలు దరుచుకోవడం విడ్డూరం కాకపోతే ఇంకేంటి? భారత్లో రోజు $2 ఆదాయంతోనే కాలాన్ని ఈడుస్తున్నటువంటి జీవితాలు కోట్లలో ఉన్నాయి. ఇప్పటికే కార్మికులకు రోజు $200 చొప్పున నెలకు గరిష్టంగా 20 రోజుల పని దొరకడం కూడా గగనమే. ఆ ఇంటికి ఒకరికో మహా అయితే ఇద్దరికో పని దొరుకుతుంది. అది 15-20 రోజులే. మిగతా రోజులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశంలో కేంద్ర పెద్దలు ఊదలు కొడుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో వీరి క్షేమం ఎక్కడుంది? అంతా క్షామమే ఉన్నది. పేదరికాన్ని కేవలం ఆదాయం కులబద్దగానే కాకుండా దయనీయమైనటువంటి ఆరోగ్యం, అక్షరాస్యత, పనిలో వెనుకబాటుతనం వంటి అంశాల ఆధారంగా గణించాలి. ప్రపంచ పేదరికాన్ని 2030 నాటికి 3% మేర తగ్గించాలన్నటువంటి ఐక్యరాజ్య సమితి లక్ష్యం ఇప్పట్లో నెరవేరదని ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. భారతదేశంలో దారిద్ర్యం బహు విధాలుగా ఉందని గతేడాది నవంబర్లో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక స్పష్టం చేసింది. పోషకాహారం, శిశు మరణాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, గృహవసతి వంటి 12 అంశాల ఆధారంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి అందించినటువంటి నివేదిక అది. దేశంలో 25% మంది పేదరికంలోనే మగ్గుతున్నారని ఆ నివేదిక సారాంశం. నాయకుల మాటలకు, నీతి ఆయోగ్ నివేదికలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే దశాబ్దంలో అదనంగా 10 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలోకి జారిపోతారని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీన్ని ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా మారుతుందని పాలకులు ఈ బాగా బజాయిస్తూ ఉంటే దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయని వారి ప్రభుత్వ నివేదికలు, విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపు, నిరుద్యోగ సమస్య వంటి ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెడుతున్నాయి. పాలకులు ప్రజల జీవన ప్రమాణాలకు మెరుగుపరిచే ప్రయత్నాలు చేయకుండా అధికార కాంక్షతో మతోన్మాద చర్యలకు పూనుకోవడమే ఈ పరిణామాలకు దారితీస్తున్నది. మరి దేశంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంపై ఏనాడు దృష్టి పెట్టలేదు ఈ ప్రభుత్వం. కొత్త పరిశ్రమలను స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలను కూడా బడా పెట్టుబడిదారులకు దారదత్తం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను సైతం నిర్వీర్యం చేస్తున్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యధిక పేదల కేంద్రీకరణ కలిగి ఉన్నది. దేశ ప్రజలు ఏమాత్రం సంతృప్తికర జీవనాన్ని సాగించలేనప్పుడు ఏలిన వారు తమకు కావాల్సిన రీతిలో వృద్ధి గణాంకాలను వెల్లడించిన ఉపయోగం ఉండదు. పాలకుల ఉత్సవాలను, నిత్య జీవనానికి సతమతమయ్యేటువంటి జనం పట్టించుకోరు. మోడీ మీడియా వీరికి వంతబాడినా ప్రజలు ఎంతో కాలం నమ్మరు. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తాండవిస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయి సరైన ఆదాయం లేక సతమవుతున్నటువంటి వారికి కనీసం ఆహార భద్రత కల్పించడానికి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలను తీసుకోవాలి. ప్రజలు స్వయం సమృద్ధి పొందాలి. చిత్తశుద్ధి, ఆచరణలు లేకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ అంటూ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన కొత్త ఆకర్షణీయమైనటువంటి నినాదాలు ఇచ్చిన ప్రయోజనం ఏమి ఉండదు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్నది కేవలం నినాదమే కానీ నిజం కాదని మరోసారి రుజువైతుంది.